నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు, వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, అప్పుగా డబ్బులు ఇచ్చాము అవసరానికి, కానీ తిరిగి రావట్లేదు అని ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ ఈ ప్రశ్న అయితే వస్తూనే ఉంటుంది. కమెంట్స్ లో నేను చూస్తూ ఉంటాను కదా, అప్పుగా ఇచ్చామండి తిరిగి రావట్లేదు, ఎంత ప్రయత్నిస్తున్నా కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ స్టక్ అయిపోయి ఉన్నాయి, ఎందువల్ల ఇలా జరుగుతుంది, ఏం చేయాలి పాపం ఎటు దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఎట్లా దీని నుంచి బయటపడాలి అంటే ఎలా సార్, దీనికి ఏంటి రెమెడీ? ఒకటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫిక్ లగ్నాస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు అసలు ఇవ్వకూడదు. అప్పు గుర్తుపెట్టుకోండి. అవి కూడా చెప్పండి, సో దట్ వాళ్ళు జాగ్రత్త పడతారు. స్పెసిఫిక్ లగ్నాస్ ఏమిటి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మేష లగ్నం అసలు ఇవ్వకూడదు. డబ్బులు ఇవ్వకూడదా? అమ్మ బాబు. ఎందుకంటే వాళ్ళ కర్మంతా కూడా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోవడంలోనే ఉంటుంది. మేష లగ్నమా సార్? మేష రాశి లగ్నం మెయిన్. సెకండ్ ఆప్షన్ ఇస్ రాశిలోకి వెళ్ళండి, బట్ మేష లగ్నమే. రాశి లగ్నం ఒకటైందంటే ఇంకా వాళ్ళ జీవితం ఖచ్చితంగా ఎవరికైనా అప్పిచ్చే ఇరుక్కుంటారు, షూర్. రెండవది వృశ్చిక లగ్నం. అసలు ఇవ్వకూడదు. ఈ రెండు మెయిన్ మేజర్. దాని తర్వాత వేరే కొన్ని వస్తాయి కానీ అంత ఎఫెక్ట్ ఉండదు వాటికి. ధనస్సుకి, మీనానికి, అదేవిధంగా కర్కాటకానికి, సింహానికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. కానీ మేజర్ ఈ రెండు లగ్నాలకు ఎక్కువ వర్తిస్తాయి. ఇది ఒక ఫార్ములా అయితే, కుజ లగ్నాలు ఇది ఒక ఫార్ములా అయితే, రెండో ఫార్ములా ఏంటంటే ఎనీ లగ్న మెర్క్యూరీ పాడయ్యాడంటే వాళ్ళు డబ్బులు ఇవ్వకూడదు అప్పుగా. బుధుడు పాపగ్రహాలతో ఉంటే పాడైపోయాడు. రాహు పాపగ్రహం అవ్వడు, బుధుడికి ఫ్రెండ్ రాహు. కేతు ఇస్ పాపి, కుజుడు పాపి. అంటే వాళ్ళ ఆ గ్రహం ఆస్పెక్ట్ నుంచి చూస్తారు, ఆయన పాపగ్రహం. అంటే బుద్ధి అంటే ఆలోచన ఎక్స్పాండబుల్ గా ఉంటే మంచిదే కదా, బుద్ధి ఆగిపోతే కష్టం కదా. కేతువుతో ఉంటే స్ట్రక్ అయిపోయింది. ఆలోచనలు ఆగిపోతే కరెక్ట్ అంటావా, లేదంటే ఆలోచన బాగా ఆలోచిస్తున్నా అంటే కరెక్ట్ అంటావా? కరెక్ట్. సో అందుకని రాహుతో ఉన్నప్పుడు దోషం కాదు, కేతువుతో ఉన్నప్పుడు దోషం. కేతువు కుజుడితో కలవకూడదు, లేదా మందత్వంలో ఉన్నటువంటి అంటే బాగా పోర్ట్ఫోలియో పాడైన శనితో కలిసినా కూడా తప్పే. ఎందుకు జరుగుతుంది అంటే కొంతమంది ఏమో అప్పులు చేసి ఇబ్బంది పడతారు, కొంతమంది అప్పిచ్చి ఇబ్బంది పడతారు. దానికి కారణం ఏమిటి అంటే ఈ బుధుడు పాడవడమే. ఎవరి జన్మజాతక చక్రంలో అయినా వాళ్ళు చిట్ ఫండ్స్ రూపంలోనో లేకపోతే అప్పులు మనీ సర్క్యులేషన్ ద్వారా డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళకి మెర్క్యూరీ చాలా బాగున్నాడు అని అర్థం. వాళ్ళకి అది బాగలేదంటే ఇంకా పోతాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఇందాక నేను చెప్పిన మేష వృశ్చికం వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి కొన్ని సందర్భాల్లో, అన్నిట్లో కాదు. ఎప్పుడు వస్తాయి? వాళ్ళకి మెర్క్యూరీ చాలా బాగుంటే వస్తాయి మళ్ళీ. బట్ 99.99% కేసెస్ ఈ లగ్నాల వాళ్ళు ఇవ్వకపోవడమే కరెక్ట్. అయితే దీనికి ఏం చెప్పారు శాస్త్రంలో అంటే, మీరు ఒకవేళ అప్పుల పాల్లో ఇరుక్కున్నా, మీరెవరికైనా డబ్బులు ఇచ్చి డబ్బులు రావాలన్నా సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బుధవారం రోజు విష్ణువుని, అపర్ణాదేవిని అర్చించాలని చెప్తుంది శాస్త్రం. బుధవారం విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా విష్ణు సహస్రనామాలు చదువుకుంటే ఇంకా త్వరగా మీకు క్లియర్ అవుతాయి. అప్పు ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి కనీసం మంగళవారం రోజు ఎంతో కొంత డబ్బులు తీసుకోవాలి. 1,00,000 ఇచ్చాం, వేరేదేదో కట్టాలి, ఇవ్వట్లేదు బాబు, నువ్వు కనీసం మంగళవారం ఒక 5,000 ఇవ్వని తీసుకోవాలి వాళ్ళ దగ్గర. ఈ అపర్ణాయ నమః చేసుకుంటే వస్తుంది. ఓం అపర్ణాయే నమః అనే మంత్రం. సామవేద దండోపాయాలన్నీ కూడా ప్రయోగాలు చేయాల్సి వస్తుంది, తప్పదు. మంచిగా చెప్పి చూడాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి పాపం వాళ్ళకు ఉండదు, అలాంటప్పుడు మనం ఏం చేయలేం. ఇప్పుడు వాళ్ళ దగ్గర అసలే లేవు, ముందే వాళ్ళు ఆశ అయిపోయారు. ఇంకా మనం అట్లాంటి సందర్భాల్లో మనం ఆ వ్యక్తిని మనం ఏదో ఇంకా ఇచ్చేయడం తప్పితే, ఇంకా వాళ్ళకి ఏదో ప్రాపర్టీ ఉంది, ఏదైనా ఉంది, అమ్ముకొని ఇస్తాడు. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి కూడా, వీళ్ళు కూడా మరి వీళ్ళకి కూడా డబ్బులు కొట్టుకుని రావు కదా పాపం, ఇచ్చిన వాళ్ళకి కూడా అంతే కదా. కాబట్టి బుధవారం అర్చించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 రకాలు ఉంటాయి. ఒకటి బిల్వపత్రంతో శివుని అర్చించడం బుధవారం నాడు, తులసి దళంతో విష్ణువుని అర్చించడం బుధవారం నాడు. సహజంగా రోజు ఒక అరగంట సేపు కనుక ఓం అపర్ణాయై నమః, ఇదేమిటి అంటే
అమ్మవారు పర్ణములు వదిలిపెట్టింది శివుని కోసం. పర్ణములు అంటే ఎండిన ఆకుని కూడా తీసుకోకుండా తపస్సు చేస్తూనే ఉందట అమ్మవారు. శివుడు అంటే అర్థం ఏమిటి? శుభము, మంగళుడు అని అర్థం. శివుడు అంటే మంగళం. అంటే ఏంటి? ఆకు దేనికి కారకం? జ్యోతిష్ శాస్త్రరీత్యా బుధుడు ఆకులంటే పచ్చదనం, ఆకులు వీటికి కారకుడు. బుధుడు ఫ్రమ్ మేష అంటే మేషం న్యాచురల్ ఫస్ట్ లగ్నం నుంచి 3, 6 అధిపతి. అందుకే చూడండి, బుధుడు ఒక్కడ పాడయ్యాడు ఆ జన్మజాతకంలో, జాతకం మొత్తం పోయిందని ఫీల్ అవుతారు నేను. ఎందుకంటే బుద్ధి, నీకు బుద్ధి లేకపోతే ఎలా? ఆలోచన లేదు, నువ్వు ఏం మాట్లాడతావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, క్యాలిక్యులేషన్ సరిగ్గా వేయలేవు, అంతే కదా. అందుకని బుధుడు పాడైపోయాడా, మిస్క్యాలిక్యులేషన్ చేసుకుంటూ అప్పులు చేస్తారు. అంచనా కట్టరు. ఈ వ్యక్తికి నేను డబ్బు ఇస్తున్నాను, ఇప్పుడు ఇస్తాడా ఇవ్వడా అని అంచనా వేరు. ఇప్పుడు బ్యాంక్స్ చూడండి ఎన్ని లెక్కలు పెట్టుకుంటాయి. ఇప్పుడు కార్డ్స్ ఎలా వాడుతున్నాడు, ఎలా ఉంది, మొత్తం చెక్ చేసి అప్పిస్తుంది. సిబిల్ ఎంత ఉంది, సిబిల్ ఎంత ఉంది, ఏం కొంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ, అన్ని లెక్కలేసి ఇస్తుంది. మరి ఇన్ని లెక్కలేసి బ్యాంక్ ఇస్తుంటే నొప్పు సుక్కని ఇచ్చేస్తావా? ఎలా ఇస్తాడు? పోనీ నీకు ప్రేమ ఉంది అవతల వ్యక్తి మీద, నువ్వు ఫ్రెండ్ అనుకో, నీకేదో సాయం చేయాలి, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఇవ్వడం వేరు. ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇస్తే ఎక్స్పెక్ట్ చేయకూడదు. నన్ను అడిగితే ఏదో సాయం, మనం ఫ్రెండ్గా ఉన్నాం, ఫ్రెండ్గా నా బాధ్యత ఏమిటి? సరే ఒక 50,000, 10,000, 20,000 ఎంతో అడిగాడు, సరే ఇచ్చేసారు, నేను మర్చిపోవాలి. ఇస్తాడు అని పెట్టుకున్నాం, ఫ్రెండ్షిప్ పాడైపోద్ది. ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఇచ్చాడు, హ్యాపీ. ఇవ్వలేదు, వదిలేసేయండి అంటారు నేను. సార్ ఇక్కడ ఈ డబ్బులు ఇవ్వటంలో సార్ వడ్డీలకు ఇస్తుంటారు. అవును. ఇంకొక అబద్ధం, కామన్ అబద్ధం ఏంటంటే నా దగ్గర లేవు, నేను ఎవరినో అడిగి ఇచ్చాను. అవునవును. సో దట్ ఏమో రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకి మొహమాటాలు అడ్డొస్తాయి. మొహమాటం అడ్డం వస్తుంది. వాళ్ళ పేరు మీద అయితే వీళ్ళు ఇస్తారు కదా అన్న థాట్ ప్రాసెస్ తో అబద్ధం ఆడి వీళ్ళ డబ్బులే ఇస్తారు. అవును. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని ఇట్లా అబద్ధం ఆడటం ఒకటి, వడ్డీలకి లక్ష్మీదేవిని ఎంతో ఇంకా గత్యంతరం ధర్మ వడ్డీ చెప్పారు, ధర్మ వడ్డీ తీసుకోవచ్చు అని చెప్పింది శాస్త్రం. అది కూడా గత్యంతరం లేనప్పుడు. అవునవును. దీని గురించి కూడా ఒకసారి చెప్పండి. బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి, వడ్డీలు తీసుకోకపోతే ఎట్లా? బ్యాంక్ నడవదుగా. కాబట్టి ధర్మ వడ్డీ ఎప్పుడు కూడా తప్పేం కాదని చెప్తుంది శాస్త్రం. కానీ అవతల వాడిని పీడించాలని నేను చూసా. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయల వడ్డీలు, 50 రూపాయల వడ్డీలు నేను చూసా. 30 రూపాయల వడ్డీలు అమ్మ నేను చూశాను. అలా ఇవ్వడం ఏంటి, తీసుకోవటం ఏంటి, అసలు అవి అక్కడికి వస్తాయి సార్? 30 రూపాయల వడ్డీ ఏమిటి? అదే ఆశ్చర్యం. 3 నెలలు అయిపోద్ది లక్షిస్తే. అయితే అంత తీవ్రమైన వడ్డీ తీసుకుంటే కనుక చాలా పెద్ద దోషం అది. ధర్మ వడ్డీ వేరు, అంత తీవ్రమైన వడ్డీ తీసుకోకూడదు, అసలు తీసుకోకూడదు. శాస్త్రం చెప్పింది అది. ఎలా తీర్చాలో, ఎలా తీసుకోవాలో దానికి తగ్గట్టు మళ్ళీ ఈ వ్యక్తి దాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది. అయితే ఒకటే నేను చెప్పేది ఏంటంటే, మీ జన్మజాతకంలో బుధుడు పాడయ్యాడు, మీరు పొరపాటును కూడా అప్పు ఇవ్వకండి. అప్పు తీసుకోవడం కూడా వీలైనంత మటుకు ఎంత తక్కువైతే అంత తక్కువే తీసుకోండి. అక్కడ 1,00,000 అవసరం, 50,000 నేను ఇది కంప్లీట్ చేయలేను అనుకుని తీసుకోండి. ఎందుకంటే బుధుడు ఎవరి జన్మజాత చక్రంలో ఆయన పాడయ్యాడంటే వీళ్ళు ఇరుక్కునేది అప్పుల ద్వారానే ఇరుక్కుంటారు వీళ్ళ లైఫ్. అప్పు. నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఒక వ్యక్తి దాదాపుగా 70 లక్షలతో అప్పయింది. హోటల్ నడుపుకుంటున్నాడు అతను. నేను అడిగా, ఇంత తప్పు ఎలా అయిందా, నీకు టిఫిన్ సెంటర్ ఉంది, బాగానే నడుస్తుంది కదా నీకు అంటే, ఏమీ లేదు సార్, ఒకరోజు ఎందుకు ఒక అప్పు తీసుకున్నా, ఈ వడ్డీ కట్టడానికి ఇంకోటి తీసుకున్నా, ఈ వడ్డీ కట్టడానికి ఇంకోటి తీసుకున్నా, అలా 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 ఇప్పటికి ఇంత పెద్ద అప్పు అయిపోయి కూర్చున్నాడు. అలవాటు పడిపోయాడు. ఏముంది అంటే ఏంటి, అందరూ షాప్ చూసి ఇచ్చేస్తున్నారు, టిఫిన్ సెంటర్ ఉంది కదా ఇంకేంటి తీసుకో అంటున్నారు. తెలుస్తుంది. అట్లా 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 పెరిగిపోయి ఇప్పుడు ఏమైపోయిందంటే పరిస్థితి, నెలకి ఇన్ని వేలు వడ్డీలే కట్టాలి, ఇన్ని లక్షలు వడ్డీలే కట్టాలన్నట్టు అయిపోయింది పరిస్థితి. అసలు ఎప్పుడు కడతాము పరిస్థితి ఏమిటి అట్లా. అయితే ఎందుకు అవుతుంది అంటే, ఆలోచన కారకుడు బుధుడు పాడవడం వల్ల అనాలోచితంగా చేస్తారు వీళ్ళు. అందుకే చిన్నప్పుడే కనుక ఎవరి జన్మ జాతకం అని చూసి బుధుడు పాడేయాడంటే ఫస్ట్ వాళ్ళకి మనం చేయాల్సింది ఏమిటంటే, తులసి దళం ఒకటి మెడలో వేయాలి, తులసి మాల ఒకటి మెడలో వేయాలి. తులసి మాల వేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ వాళ్ళ బుద్ధి ఏదైతే ఉందో, వాళ్ళ జన్మజాతకంలో బుధుడు యొక్క స్థితి ఏదైతే ఉందో అది మారుతుందమ్మా. అంటే అంత తీవ్రత ఉండదు వాళ్ళ మీద. చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పాలి, నాన్న అప్పు తీసుకోవడం చాలా ఇబ్బంది, అప్పు ఇవ్వడం చాలా ఇబ్బంది, అసలు అప్పు తీసుకోవడం తప్పు, అంటే తప్పు. నీకు ఇంకా ఎంతో ఇంకా అవసరం పడింది, ప్రాణాపాయం,
నీ హెల్త్ పాడైపోయింది, లేకపోతే ఇంట్లో ఫుడ్ పెట్టలేని స్థితి వచ్చింది, అప్పుడు వరకు నువ్వు తీసుకో. కానీ విలాసాలకనో ఇంకోటనో అప్పులు చేయకు. ఒక ల్యాండ్ తీసుకున్నావు తప్పులేదు, అప్పు చేసి అవును, ఇల్లు కొనుక్కున్నాం తప్పు ఇల్లు కొనుక్కున్నావు తప్పులేదు. ఎందుకు? ఇల్లు పెరుగుతుంది రేట్, నీకు ఒక ల్యాండ్ కొన్నావండి పెరుగుతుంది రేటు. అవును, కానీ అదే నువ్వు లగ్జరీగా ఒక కారు కొన్నావు, వేస్ట్, నువ్వు అప్పు చేసుకున్నావు. అవును. నీ నీడ్ బట్టి కొన్నావు, ఎట్లా ఒక క్యాబ్ నడిపించుకున్నావు, దట్ ఈస్ డిఫరెంట్. దాన్ని సంపాదిస్తావు కాబట్టి Correct. అనేది మనం పిల్లలకు ఖచ్చితంగా నేర్పాలి. Right. బుధుడు బాగోపోతే ఇంకా బాగా నేర్పించాలి. అయితే తులసి మాల ఏదైతే ఉందో అది వేసుకోవచ్చు, ఆడ మగ తేడా లేకుండా అందరూ వేసుకోవచ్చు, సార్. అమ్మ, నియమాలు ఏమైనా వేసుకోవచ్చు. పాటించాలా వేసుకుంటారు? ఏమో లేదు, కొంచెం వాళ్ళకి ఏదో నాన్ వెజిటేరియన్ అలవాటు ఉంటుంది కొంతమందికి, ఉంటుంది. అలాంటి సమయంలో తీసేయడం బెస్ట్. తీసేయాలి. కొంతమంది అందరూ తినకూడదు, అందరూ తినాలని రూల్ ఏం లేదు కదా, వాళ్ళ ధర్మాలను బట్టి వాళ్ళు తింటుంటారు కొంతమంది. గృహస్థులైతే సార్ గృహస్థులు అయితే రాత్రిప్పుడు నిద్రపోయేమని తీసేయడం మంచిది. తులసి మాల ఉంటే ఏంటంటే ముఖ్యంగా ఈ అప్పు సంబంధించిన దోషం తగ్గుతుంది. ఒకటి, ఎంత అప్పున్నా, మీకు ఎంత అప్పు లేకపోయినా, అంటే ఎవరికైనా ఇచ్చినా లేకపోతే మీరు అప్పు చేసినా కూడా నేను చెప్పేది ఒకటి, ఓం అపర్ణాయ నమః, దీని మించింది లేదు. ఖచ్చితంగా తీరిపోవాల్సింది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు చేసేటప్పుడు ఏంటంటే, అమ్మవారు అపర్ణాదేవి అనే అమ్మవారికి నేను చేస్తున్నాను అంటే అమ్మవారికే చేస్తాను. అపర్ణ అంటే అమ్మవారి. మనకి రావాల్సినవి కానీ మనం తీర్చాల్సినవి కానీ ఎలా చేసుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.